ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినాం మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందదామి భగవద్గీతే భవద్వేషిణీం. నమోऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्ण प्रज्वालितो ज्ञानमयप्रदीप. प्रपन्नपारिजाताय तोत्रवेत्रैकपानये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः. सर्वोपनिषदो गावा दोग्धा गोपालनन्दन पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्. वसुदेवसुतं देवं कंसचानूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं. देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं. దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత 5వ అధ్యాయము కర్మ సన్యాస యోగము 27-28 శ్లోకాలు. స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుశ్చైవాంతరే భ్రువో ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ. యతేంద్రియ మనోబుద్ధి మునిర్మోక్షపరాయణ విగతేచ్ఛా భయక్రోధో యస్ సదా ముక్త ఏవ స. పరమాత్మ ఇలా తెలియజేస్తున్నాడు, అన్ని బాహ్యమైన భోగ విషయాల తలంపులను త్యజించి దృష్టి కనుబొమ్మల మధ్య కేంద్రీకరించి నాసికారంధ్రాలలో లోనికి వచ్చే బయటికి వెళ్ళే గాలిని సమంగా నియంత్రించి ఈ విధంగా ఇంద్రియ మనోబుద్ధులను నిగ్రహించి కామ క్రోధ భయరహితుడైన ముని సర్వదా మోక్షస్థితి అందే వసించును. తరచుగా సన్యాసులు తమ నిష్టలతో పాటుగా అష్టాంగ యోగ లేదా హఠయోగ వైపు మొగ్గు చూపుతారు. వారి యొక్క తీవ్రమైన వైరాగ్యం వారిని భక్తి మార్గం వైపు అంతగా పోనివ్వదు. దానికి భగవంతుని నామాలు, రూపాలు, లీలలు, గుణాలు, ధామాలు మరియు భగవద్భక్తులపై ధ్యానం అవసరం. ఇక్కడ శ్రీకృష్ణుడు సన్యాసులు తీసుకునే మార్గాన్ని వివరిస్తున్నాడు. ఇటువంటి సన్యాసులు తమ దృష్టి శ్వాసలను నియంత్రించడం ద్వారా ఇంద్రియ వస్తువుల తలంపులను దగ్గరికి రానివ్వరు. తమ దృష్టిని కనుబొమ్మల మధ్య కేంద్రీకరిస్తారు. ఒకవేళ కళ్ళు పూర్తిగా మూస్తే నిద్ర రావచ్చు. ఒకవేళ కళ్ళు పూర్తిగా తెరిస్తే చుట్టూ ఉన్న వాటి వలన ధ్యానంలో మనస్సు నిలబడలేకపోవచ్చు. ఈ 2 దోషాలను నివారించడానికి సన్యాసులు కళ్ళు సగమే తెరిచి తమ దృష్టిని కనుబొమ్మల మధ్యన లేదా నాసికాగ్రాన నిలుపుతారు. ఇంకా తమ ప్రాణము, అపానము అంటే బయటకు వెళ్ళే శ్వాస, లోనికి వచ్చే శ్వాసతో అవి 2 యోగ సమాధిలో నిలిచిపోయే వరకు అనుసంధానం చేస్తారు. ఇంద్రియాలు, మనస్సు, బుద్ధులను నియంత్రించడానికి ఈ యోగ పద్ధతి చాలా సహకరిస్తుంది. ఇటువంటి వ్యక్తులు భౌతిక ప్రాపంచిక మాయ నుండి విముక్తి పొందడమే తమ ఏకైక లక్ష్యంగా ఉంటారు. ఇటువంటి సన్యాస నిష్టల అభ్యాసం ఆత్మజ్ఞానానికి దారితీస్తుంది, కానీ బ్రహ్మజ్ఞానానికి కాదు. కాబట్టి తదుపరి శ్లోకంలో చెప్పినట్లుగా ఇటువంటి సన్యాస మార్గం కూడా భగవద్భక్తి ద్వారానే పరిపూర్ణత పొందుతుంది అంటారు శ్రీకృష్ణ పరమాత్మ. Shutting out all thoughts of external enjoyment with the gaze fixed on the
space between the eyebrows, equalizing the flow of the incoming and outgoing breath in the nostrils, and thus controlling the senses, mind, and intellect. The sage who becomes free from desire, fear, and anger always lives in freedom. Often renunciates are more inclined towards Ashtanga Yoga or Hatha Yoga along with their practice of asceticism. Their extreme detachment makes them disinterested in the path of devotion, which requires meditation on the names, forms, pastimes, and abodes of God. Sri Krishna here described the path that the ascetics take. He says that such ascetics shut out thoughts of sense objects by controlling their sight and breath. They focus their gaze between their eyebrows. If the eyes are fully closed, sleep may overtake one, and if they are wide open, they may get distracted by the objects around them. In order to avoid both these defects, the ascetics concentrate their gaze with eyes half open between the eyebrows or the tip of the nose. They also harmonize the prana, outgoing breath, with the apana, incoming breath, until both become suspended in yogic trance. This yogic process enables the controlling of the senses, mind, and intellect. Such persons make liberation from the material energy as their own goal. Such ascetic practices lead to Atma Jnana, that is, knowledge of the self, not to Brahma Jnana, knowledge of God. Hence, the ascetic path must also be consummated through devotion to God, as stated in the next verse.